మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మన గాయత్రిని కాపాడడానికి రాధ ఇదంతా చేస్తోందా? అసలు మన గాయత్రికి ఎవరి ద్వారా ప్రమాదం ఉంది? మన నుండి మన గాయత్రిని ఎవరు దూరం చేయాలని చూస్తున్నారు? ఇవన్నీ తెలుసుకుంటేనే గాని రాధన్న మాటలు మనకు అర్థం కావు. దానికొక్కటే దారుందండి. తెలుసుకోవడానికి దారుంది అంటుందేంటి? అదేమై ఉంటుంది? ఏంటి దేవకి అది? ఏం లేదండి, మనం రాధతో కూర్చుని అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుంటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ముందు మనం రాధతో మాట్లాడాలి. రాధ మన నుంచి ఏదో దాస్తోంది అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలండి. అది తనతో మాట్లాడితేనే తెలుస్తుంది. ఈవిడ ఎలా ఆలోచించడం మొదలుపెట్టిందంటే మనకు చాలా డేంజర్. అసలు ముందు ఆ రాధను ఏదైనా చెయ్యాలి. ఆ రాధకిస్తున్న ట్రీట్మెంట్ సరిపోవడం లేదు. డోస్ పెంచి నేనంటే ఏంటో చూపించకపోతే నేను గాయత్రిని కాదు అన్న నిజం బయటపడేలా ఉంది. రాధా, నీకిస్తాను చూడు. ఇప్పుడు నేనివ్వబోయే షాక్కి నువ్వు తట్టుకోలేవు. రెడీగా ఉండు. మా అమ్మని, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. ఏమి కానివ్వను. నా ప్రాణం పోయినా వాళ్ళ మీద ఒక చిన్న గీత కూడా పడినవ్వను. మా అమ్మ దేవత, చాలా మంచిది. అమ్మో, ఈ బిర్యానీ ప్యాకెట్ లోపలికి తీసుకెళ్తే మొత్తం అదే ఊదేస్తుంది. మనకి ప్లేట్లో మిగిలిన 4 మెతుకులు తప్ప ఏమీ ఉండదు. దీన్ని ఇక్కడే పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఏదో ఒక ప్లాన్తో బయటకు వచ్చి అప్పుడు తినాలి. నా బిర్యానీ బుజ్జి తల్లి, నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకోమ్మా. నేను తర్వాత తింటా. వచ్చారా? రండి రండి రండి. మళ్ళీ తాగొచ్చారా? ఏదైనా సంపాదించే మార్గం చూసుకోమంటే ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అంత నా కర్మ. లేదు మాధవి, నేను ఒకరితో కలిసిపోయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. 4 రోజుల్లో ఒక డీల్ ఫైనలైజ్ అవుతుంది. నువ్వేం కంగారు పడకు. మై హూనా, అంతా నేను చూసుకుంటాను. సర్లేండి, ఏదో ఒకటి. పదండి, భోజనం వడ్డిస్తాను. వదిలే మాధవి, నాకేం వద్దు. ఏం పర్వాలేదు, రండి. గుర్రం గుడ్డిదైనా దాణ తప్పదు కదా. వడ్డిస్తాను, పదండి. ఇప్పుడు భోజనం చేస్తే నేను ఎంతో ఇష్టంగా తెచ్చిన బిర్యానీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు తప్పించుకోవడం ఎలా? బయట దాచిపెట్టిన బిర్యానీ తినడం ఎలా? ఓహో, బిర్యానీ తెచ్చుకున్నారా? అందుకే భోజనం వద్దంటున్నారా? చెప్తానుండండి. ఏమండి, మీరు నా కోసం ఏమైనా తీసుకొచ్చారా? లేదే, నేనేం తెస్తాను, ఏం తేలేదు. ఎప్పటికైనా నిజం చెప్తే నీ మీద కాస్త జాలి చూపిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మారా. అయిపోయావు నా చేతిలో. సర్లే పదండి. మీరు నా కోసం ఏం తెచ్చినా తీసుకురాకపోయినా నాకు తప్పదు కదా. పదండి, వడ్డిస్తాను. కడుపు చాలా టైట్ గా ఉంది మాధవి, నాకేం వద్దు. సరే అయితే మిగిలిన ఫుడ్ అంతా కుక్కలకి వేసేమంటారా? ఆ పంచాయి. ఓ, పాపం మోగజీవులు, వాటికి వేసేయి. మనం కాకపోతే వాటికి ఎవరున్నారు చెప్పు? మన ఒక్క పూట భోజనంతో బయట 4 కుక్కలు భోంచేస్తాయి. అయితే అర్ధరాత్రి లేచి ఆకలి అనకూడదు మరి. అన్నం
నిజంగా ఫుల్ టైట్. పర్లేదు నువ్వు వెళ్ళు. మ్మ్. అమ్మయ్యా, ఇది బయటికి వెళ్ళింది. కిచెన్లోంచి ఒక అరగంట దాకా బయటికి రాదు. ఈలోగానే వెళ్ళి బిర్యానీ ఓ పట్టు పెట్టేస్తాను. బిర్యానీ వాసన ఇట్లా వస్తుందేంటి? ప్యాకెట్లో ఉన్నప్పుడు ఇంతలా వాసన రాదే. ఎముకలు ఎవరో పరపరా నవలేస్తున్నారు. కొంప తీసి ఏ కుక్క గానీ రాలేదు కదా. అమ్మో నా బిర్యానీ! అమ్మో నా లెగ్ పీసు! అమ్మో నా బిర్యానీ! అదేంటండి, మీ లెగ్ పీస్ ఏంటి, మీ బిర్యానీ ఏంటి? అసలు మీరేమీ తీసుకురాలేదు కదా. ఒకవేళ తీసుకొచ్చినా లోపలికి తీసుకొచ్చేవారు కదా. అయినా టైట్ గా కడుపుంటే బిర్యానీ ఎందుకు తెచ్చుకుంటారులేండి. ఇలా ఇరుక్కుపోయారేంటి? అయినా ఈ టైంలో నీకెక్కడ బిర్యానీ? ఓహో అదా, స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెడదామని వచ్చానా. అందులో కుక్క నా మంచితనాన్ని మెచ్చుకొని మీరు ప్రతిరోజు మిగిలిపోయిన ఫుడ్ మాకు పెడతారు కదా, ఈ రోజు నేను నీకు బిర్యానీ ఇస్తానని చెప్పి నాకు బిర్యానీ ఇచ్చిందండి. ఏంటి, నీకు బిర్యానీ కుక్క తెచ్చిచ్చిందా? అవునండి. ఆ కుక్క నేనే మరి. ఈ బిర్యానీ నా కోసం నేను తెచ్చుకున్నాను. మాధవి, నాకు ఆకలిగా ఉంది, నాకు కొంచెం భోజనం పెట్టవా? అయ్యో అదేంటండి, మీరు వద్దు అన్నారనేసి మిగిలిపోయిన ఫుడ్ మొత్తం డాగ్స్ కి పెట్టేశాను కదా. పోనీ బిర్యానీ తింటారా? తింటా తింటా. అయితే ఇదిగో తినండి. మాధవి, ఇందులో బిర్యానీ లేదు. అదేంటండి, అందులో 4 మెతుకులు ఉన్నాయి కదా. 1 2 3 4 ఉన్నాయి. అంటే అంటే 4 మెతుకులు పెడితే విశ్వాసం చూపిస్తారంటారు కదా, అందుకే మీకు 4 మెతుకులు పెట్టాను. అంటే నేను నా డ్రెస్ ఎవరు మార్చారు? మనోహర్, మనోహర్, మనోహర్! ఏమైంది? ఎందుకు అలా అరిచావు? తోక్కోసిన మేకలాగా అరిచి ఏమైంది అంటే సమాధానం చెప్పకుండా అలా గుడ్లేసుకుని అలా చూస్తావేంటి? నా డ్రెస్ ఎవరు మార్చారు? ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే కదా, ఇంకెవరు మారుస్తారు? అంటే అంటే ఈ డ్రెస్ ని నువ్వు అంత దీర్ఘ తీయాల్సిన అవసరం లేదు, నేనే మార్చాను.